ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మన దేవుడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. చాలాసార్లు మనము సోలిపోతూ ఉంటాం. ఈ వేసవి కాలములో శారీరపరముగా మనము వేడికి నడుస్తూ ఉంటే ఎండ వేడిని తట్టుకోలేక సోలిపోతూ ఉంటాం. వాడిన తోటాకు వలె ఒరిగిపోతూ ఉంటాం. ఇది శారీర సంబంధమైనది. అంతేకాకుండా ఆత్మీయతలో మనము సోలిపోతూ ఉంటాం. అయ్యో, దేవుని దగ్గర నేను ఎదురు చూసిన కార్యము నెరవేరలేదు అని సోలిపోతుంటాం. నా బిడ్డల యొక్క వివాహ విషయమై నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుచు ఉన్నా ఇంకా కూడి రాలేదు అని నీరసపడిపోతూ ఉంటాం. అయ్యో, ఇదిగో బడులు తెరవబోతూ ఉన్నారు. ఇక కొద్ది రోజులలో పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, బుక్స్ కొరకైనటువంటి డబ్బు ఎలా చెల్లించాలి, ఇవన్నీ ఆలోచించుతూ ఉంటే మనకు నీరసము కలుగుతుంది, సోలిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తులు చెబుతున్న మాటను మనం గమనించినప్పుడు సోలిపోయే వారికి బలమిచ్చువాడు ఆయనే. అవును దేవుని బిడ్డ, సోలిపోయే వారిని బలమిచ్చి నడిపించువాడు ఆయనే. కాలాలు, సమయములు దేవుని ఆధీనములో ఉన్నవి. ఏ కాలమైనా ఏ సమయమైనా తన బిడ్డలను ఆదుకోగలిగినటువంటి గొప్పవాడు ఆయన. మహా ఎండల కాలములో ఇశ్రాయేలు ప్రజలను 40 ఏండ్లు భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతంలో ఆయనే మేఘస్తంభముగా ఉండి వారిని నడిపించిన వాడు, సొమ్మసిల్లకుండా వారిని కాపాడినవాడు. శత్రువుల మీద విజయమును సాధించి దాహార్తితో అల్లాడుచు, ప్రభువా, ఈ దప్పికతో నేను చచ్చిపోతానేమోనని ప్రభు వైపు చూసి మొరపెట్టిన సంసోను యొక్క మొరను విని గోతిని చీల్చి అతని దాహార్తిని తీర్చి బలమునిచ్చిన వాడు ఆయనే. అయ్యో, అప్పులవారు నా పిల్లలను పట్టుకొని పోతున్నారని చెప్పినారు. దైవజనుడా, నాకు సహాయము చేయని విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ఆమె కొద్ది నూనెను ఆశీర్వదించిన దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా సరే, నీవు ఎదురు చూసే కార్యము ఏదైనాను సరే, వాటిని నెరవేర్చి సోలిపోయే నీకు బలమునిచ్చి నీ పిల్లల వివాహ కార్యమును, చదువుల కార్యము, నీ కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులన్నిటినీ చక్కదిద్దడానికి ఆయన బలవంతుడై ఉన్నాడు. సోలిపోయే నిన్ను ఆయన బలపరచువాడన్న నమ్మకము కలిగి నీవు ప్రభు మీద నీ భారాన్ని వేయి. ఆయన నిన్ను ఆదుకొని నిన్ను ఆశీర్వదించు. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలు సోలిపోయే స్థితిలో ఉన్నారు, నీరసపడి ఉన్నారు. వారికి బలమిచ్చువాడు నేనేంటివే. వారి సమస్యలకు పరిష్కారం అనుగ్రహించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.